అపోస్తుల కార్యాలు గ్రంథం నుంచి పౌలు గారు మిషనరీ ప్రయాణాలు వాటిని చూసుకుంటూ మిగతా విషయాల గురించిన అంటే ప్రయాణాలు 1, 2, 3 ప్రయాణాలు, అలాగే దాని నుంచి పత్రికలకు ఉన్న సంబంధాన్ని వీటిని ఈ సెక్షన్లో మనం చూసుకోవచ్చు. ఈ అపోస్తుల కార్యాలు వ్యక్తులను బట్టి, అంటే పౌలు గారు పరిచర్యను బట్టి పౌలు గారిని అలాగే పేతురు గారిని తీసుకుని 2 భాగాలుగా చేసుకుంటే కనుక 1 నుంచి 12 అధ్యాయాలేమో పేతురు గారు పరిచర్య, సంఘ ప్రారంభం గురించిన విషయాలు మనకు కనబడుతుంటాయి. ఈ పర్యటనలో పౌలు గారు అంటే మొదట పేతురు గారు చేసిన పరిచర్య 1 నుంచి 12 అధ్యాయాలు మనకు కనబడుతుంటుంది. 13వ అధ్యాయం దగ్గర నుంచి కూడా సుమారుగా 21వ అధ్యాయం వరకు 3 మిషనరీ పరిచర్య పౌలు గారు చేసినవి మనకి కనబడుతుంటాయి. ఈ అపోస్తుల కార్యాలంతా కూడా, ఈ పరిచర్య అంతా కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల్ని ఎలాగైతే ప్రేరేపించి పరిచర్య చేయించాడు అన్న విషయాలు ఇందులో మనం చూస్తూ, యెరూషలేం దగ్గర నుంచి, అంటే ఇజ్రాయెల్లో యెరూషలేం దగ్గర నుంచి రోమా వరకు స్వార్త ఎలాగా స్పీడ్గా వర్ధిల్లుతూ, అదే ఈ పరిచర్య అంతా కూడా అభివృద్ధి జరుగుతూ వెళ్తుంది అన్న విషయాలు మన అపోస్తుల కార్యాల్లో చూస్తున్నాం. ఇందులో ఆల్రెడీ లాస్ట్ 2-3 సెక్షన్లు మనం చూసుకున్నాం. అపోస్తుల కార్యాలు 1 నుంచి 12 అధ్యాయాల వరకు, అలాగే 13 నుంచి క్లుప్తంగా కూడా ముందు చివరి వరకు కూడా మనం చూసేసుకున్నాం. 28 అధ్యాయం వరకు చూసుకున్నాం. ఇప్పుడు మిషనరీ పరిచర్ల గురించి విషయాలు మనం చూస్తూ, పౌలు గారి మిషనరీ పరిచర్ల గురించి చూస్తూ, ఈ పత్రికలకి ఉన్న సంబంధాలు కూడా మనం చూసుకున్నాం. అదే ఆ సమయాల్లో, ఆ సంవత్సరాల్లో పత్రికలు మనం ఎలా ప్రారంభించబడ్డాయి, అదే ఎవరెవరు రాశారు, ఏ సంవత్సరాల్లో రాశారు అన్న విషయాల గురించి కూడా విషయాలు మనం చూద్దాం. ఈ మొదటి ప్రయాణం, పౌలు గారి మిషనరీ ప్రయాణంలో మొదటి ప్రయాణంలో మనకి 13 దగ్గర నుంచి 13 అధ్యాయం దగ్గర నుంచి మనకి ప్రారంభం అవుతుందని 14 అధ్యాయం వరకు ఈ విషయాల గురించి మాత్రం చూసుకున్నాం. లాస్ట్ సెక్షన్లో మనం చూసాం. ఈ 2వ మిషనరీ గురించి అలాగే 3 కూడా ఇవాళ చూసుకుంటూ ముందుకు కొనసాగాం. 2వ ప్రయాణంలో పౌలు గారు 15 అధ్యాయం అపోస్తులు ఒకసారి చూద్దాం. 15 అధ్యాయం 39 నుంచి 15 అధ్యాయము 39 నుంచి ఒకసారి 36 చదువుదాం, తర్వాత నుంచి అక్కడికి వెళ్దాం. కొన్ని దినములైన తరువాత పౌలు గారు బర్నబా గారు మాట్లాడుకుంటున్న విషయాలు, అక్కడ చేస్త పరిచర్యకి వాళ్ళు ఎలా స్టార్ట్ అవుతారు అనుకుంటున్నారు ఆ విషయాల గురించిన దాంతో ప్రారంభమవుతుంటుంది. ఇక్కడ 36 వచనం. కొన్ని దినములైన తర్వాత వారు ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురించుతారో ఆయా ప్రతి పట్టణాల్లోనూ ఉన్న సహోదరులను తిరిగి వెళ్ళి చదవండి. చాలండి. ఇప్పుడు 39 నుంచి చదువుతాం. వారిలో యోహాను గురించి, మార్కు గురించి తీవ్రమైన వాదన కలిగినందున ఒకరిని విడిచిపెట్టి ఒకడు వెళ్ళారు. బర్నబా మార్కును వెంట పెట్టుకుని వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళాను. 40వ వచనం దాని నుంచి పౌలు గారి ప్రయాణం ప్రారంభం. యాక్చువల్గా పౌలు శీలని ఏర్పరచుకుని సహోదరుల చేత కృపకు అప్పగించిన వాడే బయలుదేరి సంఘములకు స్థిరపరచు సిరియా, కిలికియ దేశముల ద్వారా సంచరించుచుండెను. ఇక్కడ నుంచి 2వ మిషనరీ ప్రయాణం మనకి ప్రారంభం. 15 అధ్యాయం 39-40 వచనాల నుంచి ప్రారంభం. ఈ 2వ మిషనరీ పరిచర్య. అది ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారు పరిచర్యలు అన్నీ కూడా మళ్ళీ సందర్శిద్దాము అన్న ఉద్దేశం మీద వాళ్ళు బయలుదేరి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అంటే ఇక్కడ మన బుక్లో కూడా మనం చూస్తాం మ్యాప్లు అయ్యి అంత్యోకియాకి వాళ్ళు ప్రారంభిస్తే
అక్కడి నుంచి ఆసియాలో ఎక్కువ పరిచర్య చేద్దారని చెప్పేసి ఉద్దేశం మీద వాళ్ళు బయలుదేరారు ఆసియా అంతా. కాకపోతే ఆసియా దగ్గరకు వచ్చి, ఆసియాలో అంటే మైనర్ ఆసియా అంటే ఈ గలతియా ప్రాంతాలు, ఇజ్రాయెల్ దేశం కూడా ఆసియా ప్రాంతంలో ఉంది. అక్కడి నుంచి పైన సిరియా ప్రాంతం, ఇక్కడి నుంచి చేసే పర్యటనలో పరిచర్య అంతా కూడా ఆ ప్రాంతాల్లో చేద్దారి అన్నట్లుగా వీళ్ళు బయలుదేరారు. 61 పేజీలో చూడండి మన మిషనరీ పరిచర్య అంతా కూడా మ్యాప్లోని 61 పేజీలో ఆ రెండో మిషనరీ పరిచర్య మనకి కనబడుతుంది. ఇందులో అక్కడి నుంచి ప్రారంభమై మళ్ళీ ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమయ్యారు వీళ్ళు. ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు మళ్ళీ అంటే పరిసర ముందు ఎక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి 16వ అధ్యాయం మనం చూద్దాం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండే. అతడు విశ్వసించిన యొక్క యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అంటే ఇక్కడ అంత్యోక్యలో వీళ్ళకి సంఘం ఉంది కదా, అక్కడికి సంఘానికి వెళ్ళిపోయినారు కదా, మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభించుకొచ్చారంట. మళ్ళీ అంత్యోక్య నుంచి అక్కడి నుంచి ఇప్పుడు ముందేమో కుప్రామి నుంచి వెళ్ళారు ఫస్ట్ ప్రయాణం ఆ దీవిలోంచి. ఇప్పుడేమో పైనుంచి వెళ్తున్నారు అనమాట. ఈ పైనుంచి ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అది మీకు ఇది ఈ ప్రయాణాల గురించి వివరణ కూడా ఇంకా క్లియర్గానే ఒకటి చేస్తాను వీళ్ళు. అది వీళ్ళు చేస్తూ అక్కడి నుంచి మొదలెట్టుకు వచ్చి ఈ గలతీ ప్రాంతాలకు వచ్చి, అంటే ముందు చేసిన పరిచర్య ప్రాంతాలకు వచ్చి పరిచర్య చేద్దారని వాళ్ళు చేస్తుంటే కొన్ని రోజులు అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పరిచర్యకి అక్కడ వద్దు ఇంకా చెయ్యాలన్నట్లు ఆసియా ప్రాంతం వెళ్లకుండా ఆపాడు. ఇప్పుడు చూడండి 16వ అధ్యాయము 6వ వచనంలో, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలిలయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మసియా దగ్గరకు వచ్చి బీతూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మాసియాను దాటిపోయి త్రోయాకు వెళ్ళిరి. మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అక్కడ మాసిదోనియా దేశస్థుడు ఒకటి నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తను వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఈ మాసిదోనియా ప్రాంతం యూరప్ ఖండంలో, యూరప్ అన్న ఇప్పటివరకు ఆసియాలో పరిచర్య చేస్తూ పర్యటన చేస్తున్నారు. దేవుని ఆత్మ అక్కడ ఆపి ఇప్పుడు యూరప్కి పంపిస్తుంది వాడు. అది చిన్న ప్రాంతం కాదు, యూరప్ ఖండం. యూరప్ ఖండానికి ఇప్పుడు అంటే ఆసియా ఖండం నుంచి యూరప్ ఖండానికి పరిచర్య పౌలు గారి ద్వారా వెళ్ళిపోతున్నారండి. అక్కడ వాళ్ళకి దేవుడు దర్శనం ద్వారా చూపించినట్టంటే ఒక మాసిదోనియా అతను ఒక అతను వచ్చి దర్శనంలో కనిపించి మాకు చెప్పండి, మాకు ప్రకటన చేయండి అన్న విషయాలు తెలియపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే దేవుని పరిచర్లో కొన్ని సందర్భాల్లో దేవుడు ఎవరిని ఎలా వాడుకోవాలి అన్న విషయాలు మనం ఇక్కడ చూస్తున్నప్పుడు కొంతమందికి దేవుని యొక్క ఈ మార్గాలు తెలియపరచడం, వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తుంటాడు, ప్రవచనాల ద్వారా దేవుడు తెలియపరుస్తుంటాడు, కళల ద్వారా దేవుడు తెలియపరుస్తుంటాడు, లేకపోతే కొంతమంది వ్యక్తులు అంటే ప్రవక్తలు ఉన్నారు అక్కడ, వాళ్ళ ద్వారా ఎంచుకుని తెలియపరిచేవాడు. పాత ఈ కాలంలో కూడా మనం చూస్తే కనుక అది కనబడుతుంది. కాకపోతే ఎప్పుడు ఎక్కడ ఎలా దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళు పరిశీలన చేసి దేవుడు అనుసరించే మార్గాల్లో వాళ్ళు నడిచేవారు. ఇక్కడేమో కళ ద్వారా తెలియపరచడం, దేవుడు కళ ద్వారా దేవుడు తెలియపరచడం. ఇది జరుగుతాయా ఇలా కళల ద్వారా లేకపోతే ప్రవచనాల ద్వారా ఇవన్నీ జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరుగుతాయి. బైబిల్ ఉంది, కళల ద్వారా కూడా జరుగుతాయి, ప్రవచనాలు జరుగుతాయి, కొంతమంది వ్యక్తులు తెలియపరచు. కానీ వాళ్ళు ఎలాగ ప్రవచిస్తున్నారన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కళలు ఉన్నాయనుకోండి, కళలు 3 రకాలుగా వస్తాయి. ఒకటి మన నుంచి వస్తుంటాయి, ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసిన పనులు అవ్వచ్చు, ఎక్కడెక్కడ క్రియలు అవ్వచ్చు, వాటి నుంచి కూడా కళ్ళు వస్తాయి. రెండోది దేవుడి దగ్గర నుంచి కళ్ళు వస్తుంటాయి, అది బైబిల్లో ఉంది, మనకి తెలిసాయి. మూడోది శాతం దగ్గర నుంచి కూడా కళలు వస్తాయి. అంటే కళలు 3 రకాలుగా వస్తాయి. ఈ 3 రకాల కళలు వచ్చినప్పుడు దేన్ని మనం తీసుకోవాలన్నది కూడా మనం తెలుసుకోవాలి. మనకు వచ్చిన కళ లేకపోతే దర్శనం అనేది, అదే
దేవుడు తెలియపరుస్తున్నాడు అనుకున్నది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నా దగ్గర నుంచి నా విజన్ నుంచి వస్తుందా, లేకపోతే నేను అనుకుంటున్నానా, లేకపోతే దేవుని దగ్గర నుంచి వస్తుందా, సాతాను దగ్గర నుంచి వస్తుందా? ఆ మూడు కూడా గమనించాలి. కళ్ళు సాతాను కూడా ఇస్తాడు. కళ్ళు మన నుంచి వస్తాయి, దేవుని దగ్గర. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే, మనకు వచ్చిన ఈ కళ కానీ, లేదా దర్శనంగా ఉన్నది అనుకున్నది కానీ, లేకపోతే మనం ఎక్కడ మనకి ఎవరైనా చెప్పింది కానీ, ఇది వాక్యానికి సరిపడుతుందా లేదా? మెయిన్ ప్రయారిటీ అది. వాక్యానికి సరిపోతుందంటే దాన్ని నమ్మదగింది. ఎందుకంటే వాక్యాన్ని మించి మనకు ఒక మార్గం ఏది దేవుడు తెలియపరచడు. వాక్యం ఉన్నదే తెలియపరుస్తాడు. కళ్ళు కానీ, దర్శనాలు కానీ, లేదా ఎవరు చెప్పనే కానీ, ఏదైనా సరే ఇది చెయ్యాలి అన్నప్పుడు వాక్యానికి సరిపడుతుందంటే కనుక చేయొచ్చు. వాక్యానికి సరిపోవట్లేదు అంటే కనుక చేయడానికి లేదు. వీళ్ళు మామూలుగా పర్యటన చేస్తున్న వాళ్ళు, వీళ్ళు ప్రవక్తలు చెప్పాలంటే. పౌలు గారు ముందు 13వ అధ్యాయం చదువుతున్న ప్రవక్త అన్నారు, శేల, తర్వాత వీళ్ళు కూడా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా. అయినా సరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఏర్పాటు అని చేస్తున్నారు. ఎలాగుందని చెప్తున్నారు. మీరు ఆల్రెడీ ముందే వీళ్ళకి యేసుప్రభువు ఆత్మ ఆపేస్తుంది అన్నాడు. మరి ఏ రీతిగా ఆపిందో మనకి ప్రత్యేకంగా తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళు తెలియపరిచాడు దేవుడు. కనుక ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆగిపోలేదు పౌలు గారి పరిచర్య. ఆగిపోకుండా వాడు ముందు కొనసాగుతూనే ఉన్నారు. కొనసాగే సందర్భంలో మాసిదోనియా దేశస్థుడు అతను వచ్చి పౌలు గారికి ఇక్కడ కళ రూపంలో ఇక్కడ చూసినప్పుడు రాత్రి వేళ పౌలునకు దర్శనం అంటున్నాడు. ఇక్కడ మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తను వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. వెంటనే ఆ తర్వాత వచ్చినట్టు 10వ వచనం, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వానికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని. ఇక్కడ చూడండి, పౌలు గారికి దర్శనం కలిసింది, టీం ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రార్థన చేసి వీళ్ళు పడుకుని ఉంటారు పాపం వీళ్ళందరూ. ఆ టైంలో దేవుని దర్శనం రావడం, వెంటనే వీళ్ళు మాసిదోనియా రమ్మన్నారు అని పిలిస్తే వీళ్ళు కన్ఫర్మ్ అయిపోవడం. ఇక్కడ చూడండి ఏమన్నాడంటే, మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరి ప్రయత్నము చేసి తిని. మమ్మును అంటే ఈ అపోస్తుల కార్యాలు రాసిన రచయిత ఇప్పుడు సింపుల్గా కలిపేసుకుంటున్నాడు. ఇక్కడ ఈయనే రాస్తున్నాడు కదా, మమ్మల్ని పిలిచాడు దేవుడు అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు వీళ్ళతో టీంలో ఉన్నాడు అన్నమాట. పౌలు గారితో ఈ ఎవరు శీలతో వీళ్ళ టీంతోని లోక గారు కూడా ఉన్నట్లు మనకి ఇక్కడ కనబడవు. ఈ ప్యాసేజెస్ అంటుంటాం అంటే నేను మేము అని కలుపుకున్న దాంట్లో లోక గారు ఉండడం. ఈ తర్వాత విషయాలు ఇంకా జాతకాలు ఫస్ట్ కనబడుతుంటుంది అన్నమాట. మమ్మల్ని పిలిచాడు దేవుడు అంటే ఈయన ప్రయాణానికి ఈయన రెడీ అయిపోతాడ. ఈ లోక గారు రెడీ అయిపోయి వెళ్తాడు. ఇక్కడి నుంచి ఇంతకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆసియాలో ఉన్నది సువార్త ప్రబలి యూరప్ ఖండానికి వెళ్ళిపోతుంది. ఈ మొదటి 12 అధ్యాయాల్లో మనం ఏం చూసామంటే, ఈ అపోస్తలుల కార్యాలు 7 అధ్యాయాల్లోనేమో ప్రత్యేకించి యెరూషలేములో పరిచర్య చూస్తే, 7వ అధ్యాయం తర్వాత నుంచేమో యోధాకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా స్వార్థ ప్రకటించడం అంటే ఎక్కువగా వెళ్ళింది, ప్రబలింది. యోదయ ప్రాంతానికి స్వార్థ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాలకి సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయింది. తర్వాత ఈ పౌలు గారి ద్వారా 13వ అధ్యాయం నుంచి మనం చూస్తే మొదటి మిషనరీ ప్రయాణంలో ఆసియా పట్టణానికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? యూరప్ ఖండానికి. అంటే ఎలా ప్రబలి తీసుకెళ్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని. వీళ్ళు సొంతంగా కాదు వెళ్ళడం, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మనకు కనబడుతుంది. దాని గురించి ఇంత వివరణ మనం చెప్పాల్సి వస్తుంది. అంటే దేవుడు పరిచర్య ఆయన ఏది చెప్పాడో, అంటే ఫస్ట్ అన్నాడు కదా ఆయన, మీరు యెరూషలేములోను, తర్వాత యోదయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు ఎట్టి రీతిగా తీసుకెళ్తున్నాడో మనం చూడడానికి. అది లోక సువార్తికుడు రాసే విధానం కూడా అక్కడ మనకి కనబడుతుంటాం. అలా రాసుకొచ్చాడు అన్నమాట. ఇక్కడ వెంటనే ఇప్పుడు ఎక్కడి నుంచి ఆసియాలో నుంచి యూరప్కి షిఫ్ట్ అయిపోయింది. అంటే వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడి నుంచి ప్రబలి ఆ ప్రాంతాలన్నీ కూడా, అక్కడ నుంచి ఈ త్రోయకి వెళ్ళారు కదా, అక్కడ నుంచి ఫిలిప్పి వెళ్ళడం, అక్కడ సువార్త ప్రకటించడం, అక్కడ ప్రాంతాలు దెసలోనికా ప్రాంతాలు, కొరింథీ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎక్కువగా పరిచర్య యూరప్ అంతా కూడా
చాలా కాలం అక్కడ పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది రెండవ మిషనరీ పరిచర్య గురించిన విషయాలు. 15వ అధ్యాయం దగ్గర నుంచి 39 నుంచి 18వ అధ్యాయము 22వ వచనం వరకు కూడా ఇక్కడ జరిగింది. అక్కడ ఈ మిషనరీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి లేదా అక్కడ సంఘాలు స్థాపించేవారు ఎక్కడికి వెళ్తే వీళ్ళు పౌలు గారు అవ్వచ్చు, మిగతా శిష్యులు అవ్వచ్చు, వీళ్ళు ఏం చేసేవారంటే పరిచర్యకి వెళ్ళడం, అక్కడ సువార్త ప్రకటించడం, అక్కడ సంఘాల్లోని చిన్న చిన్న సంఘాలు ప్రారంభించడం, అక్కడేమో కొంతమంది పెద్దల్ని ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఆ సంఘాన్ని అప్పచెప్పడం, దేవుని కృప చేత ప్రార్థన చేయడం, సంఘాన్ని అప్పచెప్పడం, వాళ్ళకి దేవుని పరిచర్య ఎలా చేయాలో ఏంటి చెప్పడం, మళ్ళీ అక్కడి నుంచి ఒక చోటకి వెళ్ళిపోవడం. వీళ్ళు ఎలాగుండేదంటే ఒక చోటకి వెళ్ళి వారు 1-2-3 సంవత్సరాలు అక్కడ ఉన్నారనుకోండి, సువార్త ప్రబలిపోయింది, చాలా విస్తృతంగా ప్రబలిపోయింది, చెప్పేవారు. సంఘం ఏర్పడిపోయింది, చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా సంఘాలు ఏర్పడిపోయి వీళ్ళు వెళ్ళేవారు, మళ్ళీ చెప్పేవారు, చాలా విస్తృతంగా జరిగిపోయింది. ఎక్కువైపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కువైన తర్వాత మనం ఏం చేస్తాం, అక్కడే టెస్టేసి ఉండిపోవాలి లేదా అక్కడ ఉండిపోవాలని చూస్తుంటాం. కానీ వీళ్ళు అలా చేసేవారు కాదు. ఇక్కడ ఎవరైతే అక్కడ ఈ సువార్త చెప్పగలిగిన వాళ్ళు, పరిచర్లు ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పోగేసి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి అందరికీ చెప్పమని చెప్పి వాళ్ళకి అప్పు చెప్పేసి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోయేవారు, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. ఇది వాళ్ళు చేసే పరిచర్య. అందుకని మొత్తం అంతా చేయగలిగారు. వెళ్ళిన చోట అక్కడే ఉండిపోయారు అనుకోండి, సువార్త మిగతా ప్రాంతాలకి వెళ్ళదు. అది చాలా కష్టమైంది. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఎలాగైపోద్ది అంటే కొత్త పరిచర్య, మళ్ళీ ఒకరితో 2-3 ముగ్గురుతో మొదలెట్టడం, మళ్ళీ ఇక్కడి నుంచి సువార్త మళ్ళీ చేసుకుంటూ వెళ్ళడం, మళ్ళీ కష్టాలు, మళ్ళీ కొన్ని లేమి. ఇప్పుడు సువార్త ప్రకటించిన చోట ఎక్కువ మంది 100 మంది వచ్చేసారనుకోండి, అక్కడ వీళ్ళకి ఆహారానికి లోటు ఉండదు, వస్త్రాలు లోటు ఉండదు, చక్కని మిషన్ పరిచర్య జరుగుతుంటుంది, అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు అది వదిలేసి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఏముండదు. కొన్ని పరిస్థితులు తినడానికి కూడా ఉండేది కాదు. వీళ్ళు గుడారాలు వేసుకుని ఉండేవారు, లేకపోతే పౌలు గారేమో ఈ లెదర్ వర్కులు చేసేవారు, ఈ చర్మాలు క్లీన్ చేయడం, లేదా టెంట్లు వేయడం. వీళ్ళు చర్మాలతో టెంట్లు వేసేవారు, అవి తయారు చేసి అవి కుట్టి వేయడం. ఇవన్నీ చేస్తుంటే చాలా కష్టం. అయినా సరే దేవుడు ఇచ్చిన బాధ్యతగా తీసుకున్నారు. ఏంటంటే మొట్టమొదటిది మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించాలి బోధిగంతాల వరకు అని చెప్పిన దాన్ని శిష్యులందరూ చాలా గ్రేట్ కమాండ్గా తీసుకున్నారు, ప్రత్యేకమైన ఆజ్ఞ తీసుకున్నారు, పాటించారు. వాడు ఎలాంటి పరిస్థితుల్లో సరే పాటించారు. అలాగే పౌలు గారు కూడా రక్షణ పొందే సందర్భంలో 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు చెప్పేటప్పుడు అక్కడ చాలా మంచి మాట, అది ఎవరన్నా చెప్తే కష్టమేమో అనిపిస్తుంది. 9వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో 15వ వచనం పౌలు గారికి దేవుడు తెలియపరిచి చెప్పిన మాట, రక్షణ పొందిన వెంటనే వాళ్ళు సువార్తకి వెళ్ళమని చెప్పడం, ఏర్పాటు చేయడం, నువ్వు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిచయం చేయాలి, ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోవాలి అని దేవుడు చెప్పి పంపిస్తున్న విధానం, అననీయకు పంపిస్తున్న విధానం ఇక్కడ చూస్తాం మనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలు గారిని రక్షణ పొందిన సమయంలో ఫస్ట్ చెప్తున్న మాట ఏంటంటే, నేను అన్యజనులకి సువార్త ప్రకటనకి నేను ఎంచుకున్నాను చెబుతూ ఏమంటున్నాడు, ఇతనికి నేను ఎన్ని శ్రమలు అనుభవించాలని చూపించాలని చెప్పాడు ఫస్ట్. ఇది చూడండి, ఇది చాలా విచిత్రం అనిపిస్తుంది. పౌలు గారికి చెప్తూ స్టార్టింగ్ పరిచయం ఇంకా మొదలెట్టలేదు ఈయన, ఇంకా రక్షణ ఇంకా పూర్తిగా ఆయనకి బాప్తిసం కూడా తీసుకోలేదు. ఆ టైంలో అన్నయ్య వచ్చి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట చెప్తున్నాడు, నీకు ఎన్ని శ్రమలు పడాలో అన్ని శ్రమలు నువ్వు అనుభవించేలా నేను చేస్తాను, కానీ నా గురించి నువ్వు అన్యజనులకు ప్రకటన చేస్తావని చెప్తే నిజంగా మనం ఎవరు వెళ్ళాం పరిసరికి, ఎవరు వెళ్ళాం. కానీ దేవుడు ఏర్పాటు, దేవుడు ప్రణాళిక, దేవుడిని ప్రభువుగా ఎంచుకున్నవాడు ఎవడో ఆగడం. ఇది అక్కడ అంటే దేవుడు ఏర్పాటుని, దేవుడు సార్వభౌమాధికారాన్ని,
దేవుణ్ణి ఏ టైప్లో గుర్తించారంటే శిష్యులు కూడా అదే చెప్పి పంపించారు. స్వార్థలో మనం చూసినప్పుడు మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నారంటే గొర్రెల మధ్యకి తోడేళ్ళు పంపించడం కాదు, తోడేళ్ళ మధ్యకి గొర్రెలు పంపించడం. మిమ్మల్ని ఎలా పంపిస్తున్నారంటే తోడేళ్ళు ఉన్న దగ్గరికి గొర్రెలు పంపిస్తే ఏం చేస్తాయి? తోడేళ్ళు ఏం చేస్తాయి? సీల్ చేస్తాయి. అలాంటి వాళ్ళ దగ్గర మేము పంపిస్తున్నామంటే వాళ్ళు వెనకడుగు వేయలేదు. వీళ్ళు చూస్తుంటే ఒకసారి గుండె జొళ్ళు మంటుంది శిష్యుల పరిచర్య. అంటే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారు అంటే దేవుడు చెప్పింది చేయడమే వాళ్ళ పని, అంతే. ఏది చెప్తారో చేయడం అంతే. ఇది అపోస్తల కార్యాల్లో ఈ శిష్యుల పరిసరలో మనం చూస్తుంటాం. ఈ 1 నుంచి 7 అధ్యాయాల్లో శిష్యులు వాళ్ళని ఊచకోత కోసినప్పుడు, లేకపోతే హింసించినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, ఈ నామాన్ని కానీ ప్రకటన కానీ చేస్తే కానీ మనం చంపేస్తాం అన్నప్పుడు దేనికి వెనక తిరగలేదు, దేనికన్నా రెడీ. అలాంటి పరిసరి గుండా వెళ్ళిపోతున్నారట. ఈ పౌలు గారు కూడా అదే తోవకు చెందినాడు. నేను ఫస్ట్ చెప్పేశాడు ఏంటి దేవుడు, ఎన్ని శ్రమలను వెళ్తానో చూడు, నా స్వార్థ పరిచయం చేశాడు, చెయ్యి నువ్వు వెళ్ళంటే నేను రెడీ అన్నట్టు ఆయన కూడా వెళ్ళిపోవడం. ఏంటి ఎందుకు వెళ్ళాడంటే నేను శ్రమలు పడాలి. అందుకే నా స్వార్థలు పత్రికలు చెప్తుంటాడు కదా, క్రీస్తు ప్రభు వారు గుర్తులు నాలో కూడా పొందాలని అనుకుంటాను, నేను ప్రయాసపడతాను అంటాడు. అంటే దేవునికి యేసుప్రభు వారికి ఏ గుర్తులు పడ్డా ఈయన కూడా పడడం సంతోషం అంట. ఎందుకంటే ఆయన పడిని ఈయన పడితే సంతోషం అంట, ఆయన పడిన శ్రమ ఈయన పడితే సంతోషం అంట. మనకు మేలు అనుభవించడానికి కాదు, శ్రమలు కూడా అనుభవించడానికి మనం ఏర్పాటు చేయబడ్డామంటాడు. అందుకనే శ్రమల్లో సంతోషిస్తామంటాడు. ఇది ఆయన పరిచర్య విధానం. అలాగ పరిచర్య స్టార్ట్ చేసుకొచ్చి కొనసాగించుకుంటూ వెళ్తున్న గొప్ప శిష్యుల్లో పౌలు గారు, అపోస్తుడైన పౌలు. అందుకనే ఆయన గొప్ప పరిచర్య. అందుకే అక్కడి నుంచి అంటే దేనికి ఆయన శ్రమలు పడడానికే రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు ప్రయాణాలు చేయడానికి అక్కడ లేమి కావచ్చు, లేకపోతే కష్టం కావచ్చు, దీనికి ఏం భయపడలేదు ఎవరు కూడా. ఇలాంటి పరిచర్యలు ఇలా ఉందని తెలిసే మొదటి మిషనరీ ప్రయాణంలో మార్క్ గారు విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఇంత కష్టం ఉందని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలాంటి వాడిని తీసుకొస్తానంటే పౌలు ఒప్పుకోలే. కానీ మళ్ళీ రెడీ అయిపోయాడు అతను మార్కు. మళ్ళీ ఏం ఆగలేదు తను కూడా. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు ఆగలేరు ఆయన ప్రేమను బట్టి. అది కష్టం అవ్వచ్చు, ఇరుకవచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, ఆగేవాళ్ళు ఎవరు ఉండరు, ఆగరు. ఎందుకంటే పౌలు గారే చెప్తారు కదా, రోమపత్రికలు ఉంటుంది అక్కడ, ఆయన ప్రేమ ఎందో అధ్యాయంలోని ఆయన ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాచేది ఏది లేదు. ఆయన ప్రేమే ఫస్ట్ మనం పట్టుకుంటుంది. అది ఏదేమో అవ్వచ్చు, వస్త్రయం అవ్వచ్చు, లేకపోతే కరువు అవ్వచ్చు, కటకం అవ్వచ్చు, పర్లోకం అవ్వచ్చు, కిందనే అవ్వచ్చు, ఏది అవ్వచ్చు, మమ్మల్ని ఏది ఆపలేదు. దూసుకుని వెళ్ళిపోయారంట మొత్తానికి. అలాగా ప్రయాణాలు అలా చేసుకుంటూ వీళ్ళ ప్రయాణాలు ఈ పౌలు గారు ప్రయాణాలు ఇలాగా చేస్తూ కొనసాగుతూ 2వ ప్రయాణం అలాగే 3వ ప్రయాణంలో కూడా ఆయన చక్కని రీతి ప్రయాణాలు. అలాగే 3వ ప్రయాణంలో 18 అధ్యాయం 23 నుంచి 18 అంటే 22వ వచనం వరకు 2వ మిషనరీ ప్రయాణం మనకు అక్కడ కనబడుతుంటుంది. ఒకసారి 18:22 ఒకసారి. తర్వాత కైసరియా రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంతియోకియాకు వచ్చాము. అక్కడ 2వ ప్రయాణం అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ 3వ ప్రయాణం ప్రారంభం 18 అధ్యాయం 23 నుంచి. అక్కడ కొంతకాలం గడిపిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియా ఎందును సంచరించు శిష్యులందరినీ స్థిరపరిచాడు. ఇక్కడ మూడో మిషనరీ యాత్ర అక్కడి నుంచి ప్రారంభం. మళ్ళీ ఎక్కడెక్కడి నుంచి మళ్ళీ చేస్తున్నారు ఈయన? అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత గలతీయా ప్రాంతం నందు ఫ్రుగియా నందునం. ఇక్కడ 2వ మిషనరీ ప్రయాణంలో ఆసియాలో కొంత ప్రకటించొద్దని దేవుడు చెప్పాడు కదా. అది చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు 2వ ప్రయాణం చేసి చాలా సంవత్సరాలు పరిచయం చేశాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆపలేదు. అది మళ్ళీ ఆసియాలో మళ్ళీ ప్రకటన చేయడు. అక్కడ కూడా ఎక్కడెక్కడ మిగిలిపోయో ముందు ఫ్రుగియా వెళ్దారనుకున్నారు, వెళ్ళలేకపోయారు అక్కడికి. ఇక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళడం, సంచరించు శిష్యుల్ని స్థిరపరచు ఉండి తర్వాత 24వ వచనం అలా ఆ కంటిన్యూషన్ చేసుకుంటూ పరిచయలు కొనసాగిస్తున్నట్లుగా ఉంది. అలా 21వ అధ్యాయము 17వ వచనం వరకు ఈ 3 మిషనరీ 21వ అధ్యాయము
15 వచనం చూద్దాం. ఆ 21. దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతుంది. మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రీయుడైన నాసోను ఇంకా మేము దిగవాలని ఉద్దేశం. తర్వాత 17వ వచనం, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకునేది. ఈ 3వ మిషనరీ ప్రయాణం 21వ అధ్యాయం 17వ వచనంతో మనకి అయిపోద్ది అనమాట. అంటే 3 పర్యటనలు కూడా చాలా చక్కని రీతిగా ఆయన చేసుకుని వెళ్తున్నట్లు మనకు అర్థం. అలాగే 22వ అధ్యాయము మనం చూస్తే కనుక 22వ అధ్యాయంలో అంత పరిచర్య, అంత చక్కని రీతిగా ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చి పరిచర్య చేస్తుంటే వచ్చిన తర్వాత యూదులతోనే చాలా పెద్ద కష్టమే ఏర్పడిపోయింది. అక్కడ వాళ్ళని మళ్ళీ యూదులు వీళ్ళు వ్యతిరేకించడం, అన్యజనాంగాలందరినీ కూడా యూదుల్లో కలిపేస్తాడు అన్నట్టు రకరకాల అభియోగాలన్నీ పెట్టి మొత్తానికి వీళ్ళని పట్టుకుని చంపుదరని చూడడం. 22వ అధ్యాయం నుంచి మనం చూస్తే కనుక వీళ్ళందరినీ చంపుదరని చూసినప్పుడు అక్కడి నుంచి యూదుల దగ్గర నుంచి రోమా అధికారులు, గవర్నర్లు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చంపకుండా గవర్నర్లే అడ్డుపడ్డం. అక్కడి నుంచి వాళ్ళు కోర్టుకి తీసుకెళ్ళడం, అంటే అక్కడ న్యాయస్థానం తీసుకెళ్ళడం. న్యాయస్థానంలో ఏంటి ఈయన చేసిన తప్పిదం ఏంటంటే, తప్పిదం ఏం కనబడినట్లు లేదు. ఏంటంటే చేసిన పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నాడు అంతే. ఈయన ఈ సువార్త ప్రకటిస్తున్నాడు. ఈయన చేసిన హత్యలు కానీ లేకపోతే రకరకాల క్రియలు కానీ ఏమీ లేవు, మరణానికి తగ్గింది ఏదీ లేదు అని వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసి విడిచిపెడతారనుకుంటారు. అంటే వీళ్ళు పట్టుకున్న దాన్ని విడిచిపెడతారనుకుంటే దానికి పౌలు గారు అంటారు, నన్ను విడిచిపెట్టడానికి కాదు, మీరు చాలా అభియోగాలు వేశారు నా మీద, కానీ నేను రోమా చక్రవర్తికి నేను చెప్తాను ఇవన్నీ, ఆయన దగ్గర నేను పంపించాను. దీనికి కారణం ఏంటంటే అప్పటికే కొంతకాలంకి ఈ రోమ్ వెళ్దారనుకుంటాడు ఈయన, ఎవరో పౌలు గారు రోమా వెళ్దారని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ రోమీలందరినీ కూడా అక్కడి నుంచి అక్కడ గవర్నర్ పంపించేస్తాడు. రోమా చక్రవర్తి లేకపోతే యూదులందరినీ కూడా రోమ్లో ఎవ్వరు ఉండకూడదని పంపించేస్తాడు అన్నమాట. ఈయన రోమ్కి వెళ్దారి అన్న ఆశ ఉండిపోయింది లోపల. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తారంటే రోమ్కి వెళ్ళలేడు ఈయన, ప్రయాణం చేయడానికి వెళ్ళలేడు, రోమ్లో అడిగడానికి యూదుడు ఎవ్వరికి కూడా అధికారం లేదట. ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈయన ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ద్వారానే, గవర్నమెంట్ ద్వారానే, నేను ఖైదీనైనా పర్లేదు, ఖైదీ ఉండగానే నేను రోమా వెళ్ళిపోవాలి, ముందు రోమా వెళ్ళిపోవాలి అంతే ఈయన ఉద్దేశం. అక్కడ ప్రకటన చేశాను నేను అని చెప్పి మామూలుగా వెళ్ళలేనోడు ఇప్పుడు నేను రోమా చక్రవర్తికి నేను ప్రకటన చేస్తాను, రోమా చక్రవర్తి దాన్ని నేను ఎదుట నా కేసు అంతా నేను ఆయన వివరించుకుంటానని చెప్తే సరే బాబు నువ్వు వెళ్ళని చెప్పేసి పంపించారు. ఎందుకు పంపించారంటే మామూలుడు అయితే పంపించరు, ఈయనకి రోమా పౌరసత్వం ఉంది, పౌలు గారికి రోమా పౌరసత్వం ఉంది కనుక రోమా పౌరసత్వం కలిగినోడు ఎవరైనా సరే నేను చక్రవర్తితో మాట్లాడుకుంటాను లేదా చక్రవర్తి వివరిస్తాను వాళ్ళకి నేను చెప్తానంటే కనుక ఖచ్చితంగా పంపించాలన్నమాట. ఈయనేమో మామూలుడు కాదు, పెద్ద ఐకాన్ అంటే పెద్ద ప్రచారకుడు ఈయన, ప్రపంచం అంతా తిరిగి ప్రచారం చేస్తున్న వ్యక్తి ఈయన కనుక పంపించడానికి వాళ్ళకి ఇష్టపడి రోమా చక్రవర్తికి ఆ ఖైదీగా ఉండగానే పంపిస్తున్నాడు. ఈయన ప్లాన్ ఏంటంటే నేను విడుదల పొందడం కాదు ఆయన ప్లాన్. యాక్చువల్గా జైల్లో ఉండి ఏమైనా విడుదల పొందాలంటే హ్యాపీగా వచ్చేస్తామంటాం మనం. ఏమన్నా స్వార్థ ప్రకటన మనం పట్టుకుని జైల్లో వేస్తారనుకో, ఎవరినో వచ్చి బెయిల్ ఇచ్చారనుకో, బాబు చాలు అయ్యా నాకు బెయిల్ ఇచ్చారు చాలు, మీకు చాలా వందనాలు చెల్లిస్తాను, బయటపడిపోతాం ముందు. ఈయన ఉద్దేశం అది కాదు. నేను రోమా వెళ్ళాలి కనుక అప్పుడు నేను బయటకు వచ్చేస్తే మళ్ళీ రోమా నేను వెళ్ళలేను కనుక ఈ అవకాశం ఉపయోగించుకోవాలి అని చెప్పి నేను రోమ్ వెళ్తాను, చక్రవర్తికి నా విన్నపాలు తెలియపేస్తాట్టుగా చెప్తే వీళ్ళు ఈ రోమా గవర్నర్లే రోముకి పడవలో వీళ్ళు పంపిస్తారు. అక్కడి నుంచి రోము ప్రయాణం అయ్యి వెళ్తారంట. 22వ అధ్యాయం దగ్గర నుంచి మనం చూస్తే కనుక 26వ అధ్యాయం వరకు కూడా యూదులు పెట్టిన వాళ్ళ మీద పెట్టిన అభియోగాలు, లేకపోతే న్యాయస్థానం దగ్గర వీళ్ళు చేసిన క్రియలు, లేకపోతే తర్జన భర్జనలు, నేను రోమ్ వెళ్తానని తెలియపరుచుకోవడం, ఈ కోర్టులో హాజరవడం, ఇదంతా కూడా అక్కడ పౌలు గారు సాక్ష్యం చెప్పడం, వాళ్ళు ఎలాగా ఈ రక్షణ పొందాడో, మారు మనసు పొందాడో, దేవుడు ఎలాగ ఉపయోగించుకుంటున్నాడో ఈ చెప్పడం. ఎంత చెప్పిన తర్వాత
27 అధ్యాయము 27-28 అధ్యాయం చూస్తే కనుక రోమా ప్రయాణానికి సిద్ధపడిపోయి వెళ్ళిపోతారు. రోము తీసుకెళ్తారు అక్కడి నుంచి. అంటే 27-28 అధ్యాయాల్లో రోము తీసుకెళ్తారు. ఈ రోము ప్రయాణం చేయడం, అక్కడ ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలు, సవాళ్ళు, అక్కడ ద్వీపంలో చిక్కిపోవడం, వాళ్ళ ద్వీపం అంతా కూడా ఆ దేవుని పరిచర్య ప్రకటించడం, అక్కడి నుంచి రోముకి వెళ్ళిపోవడం, రోమ్లోని అక్కడ 2 సంవత్సరాలు అక్కడ ఉండిపోవడం. 2 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత అక్కడ ఈయన మీద చేసిన అభియోగం చేసిన వాళ్ళు ఈ రోముకి వెళ్ళి చెప్పాలన్నమాట. ఎవరైతే కేసు వేసారో ఈయన మీద వాళ్ళకి వెళ్ళి చెప్పాలి రోమ్లో. ఈ యెరూషలేము నుంచి ఎవరో వెళ్ళలేదట, ఆయనకి వెళ్ళిపోయాడులే, వీళ్ళు సొంత ఖర్చులు వెళ్ళేట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే కేసు వేసారో సొంత ఖర్చులు పెట్టుకుని ఈ యెరూషలేము నుంచి రోమ్ వెళ్ళి అది వాదించాలి. ఎందుకులే అని చెప్పేసి గోల్డ్ అంత ఖర్చు, ఎవరు వెళ్ళలేదు. మొత్తానికి ఈయన మీద చేసిన అభియోగాలు కూడా ఆల్రెడీ మెసేజ్లు పంపించి కొనుక్కున్నారు, కానీ ఈయన మీద చేసిన ఏ కేసు కూడా నిలబడలేదు. అందుకని చెప్పేసి అక్కడ వదిలేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే రోమాపత్రిక 28వ అధ్యాయం చివరికి వచ్చినప్పటికీ ఆయన అద్దెంట్లో ఉండి 30వ వచనం చూస్తే అక్కడ యాక్చువల్గా మిషనరీ ఈ రోమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో వేసేసారు. ఆ జైలు నుంచి అక్కడ ప్రత్యేకించి మళ్ళీ ఒక హౌస్ తీసుకున్నారంటే వీళ్ళు కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న వాళ్ళకి అది జైలే, కాకపోతే ప్రత్యేకించబడిన ఒక స్థలం ఇచ్చి అక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఇచ్చి వీళ్ళు సైన్యాన్ని పెట్టి అక్కడ పెట్టేవారు అన్నమాట. అలాగే ఒక అద్దె ఇల్లు తీసుకున్నారు. అక్కడ అద్దెలు తీసుకుని అక్కడ ఉంటూ పరిచయం చేయడం అనమాట. చదువు. తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండేది. ఈ చివరికి వచ్చేటికి ఈయన కోరిక ఏంటంటే నేను రోమ్ వెళ్ళాలి. రోమ్ వెళ్ళడం అంటే ఏంటంటే భూ దిగంతాల వరకు వెళ్ళడం అనట. అంటే అప్పుడున్న ప్రపంచ చరిత్ర చూసుకుంటే కనుక రోము ప్రపంచానికే మూల కేంద్రం. రోమా చక్రవర్తి పరిపాలన చేసేవాడు కనుక ఆ ప్రపంచ మూల కేంద్రమైన రోముకి కానీ నేను సువార్త తీసుకెళ్ళిపోతే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకి సువార్త వెళ్ళిపోతాయి. కనుక నేను రోముకి తీసుకెళ్ళి సువార్త అనుకున్నాడు. ఎలాగైనా సరే ఎలా అనుకున్నాడు. ఇప్పుడు జైలు బంధకాల్లో ఉండి సరే కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఏంటంటే ప్రకటన చేయడం మొదలెట్టాడు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ వచ్చిన సైనికులకి వీళ్ళకి కూడా ఈయన చెప్పడం వినడం, చెప్పి విధానం చూడడం, ఈయన చెయ్యడం, ప్రకటన చేయడం, సువార్త ప్రకటించడం, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళేమో స్వస్థపడిపోయి వెళ్ళిపోతుండడం, అక్కడ వచ్చి పెద్దలు కావడం, ఇవన్నీ చూసినట్టు చాలా ఆశ్చర్యం వేసిందంట. ఇంతకీ ఈయన చేసిన తప్పుది ఏముందంటే అప్పుడు కనిపించింది ఆడు ఏమీ లేదు, ఈయన ప్రకటన మాత్రం చేస్తున్నాడు. ఈయన అనేకులు సైనికుల్లో కూడా దేవుని సువార్త విని మారిన వాళ్ళు ఉన్నారు. రోమిల్లో కూడా, అన్యుల్లో కూడా మారిన వాళ్ళు ఉన్నారు, యూదుల్లో కూడా మారిన వాళ్ళు ఉన్నారు. చక్కాలుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అద్దెంట్లో ఉండి సువార్త ప్రకటించడం ఇలా జరుగుతూ కంటిన్యూ అవుతుంది అన్న విషయాలతో మనకి అపోస్తుల కార్యాలు చక్కని రీతిగా అక్కడికి ఆపడం జరిగిందన్నమాట. అంటే సుమారుగా ఇక్కడికి ఈ క్రియ జరిగేటప్పటికి సుమారుగా 62వ సంవత్సరం అంటారు. 62వ సంవత్సరం అయ్యేటికి ఈ అపోస్తుల కార్యాలు ఈయన పౌలు గారు అద్దెంట్లో ఉండి రోమాలో అక్కడ ప్రకటన జరుగుతున్న దగ్గర ఆపారు లోకల్. అక్కడ వరకు జరిగింది సార్. అంటే ఈ అపోస్తుల కార్యాలు చరిత్ర అంతా కూడా ఎంతకాలం జరిగింది అంటే సుమారుగా ఇక్కడ మనం చూస్తే అంటే 1వ అధ్యాయం దగ్గర నుంచి ఈ 28వ అధ్యాయం వరకు ఉన్నది సుమారుగా 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు ఈ అపోస్తుల కార్యాలు 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాల్లో మొత్తం యెరూషలేము దగ్గర నుంచి భూదిగంతాల వరకు, అంటే రోమ్ వరకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకు, అంటే రోమ్ వరకు వెళ్ళిందంటే అక్కడి నుంచి రోమ్ దగ్గర నుంచి ప్రతి పట్టణానికి, ప్రతి ప్రాంతానికి అప్పటి కాలంలో అక్కడి నుంచి దారులు, ఓడరేవులు, లేకపోతే ఓడ ప్రయాణాలు, లేకపోతే రోడ్లు, సప్టా వేసిన రోడ్లు ఎంత చూసుకున్నాం కదా ముందు. అంటే రోమ్ దగ్గర నుంచి ప్రపంచంలో ప్రతి వారికి కూడా దారులు ఉండేవి. అంటే ప్రతి పట్టణానికి కూడా సువార్త వెళ్ళిపోవడం అక్కడి నుంచి వెళ్ళినప్పుడు. అందుకనే రోమపత్రికలో చూసినప్పుడు ఒకసారి చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. రోమీలకు పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు వాళ్ళ గురించిన మెసేజ్ ఎలా చెప్తున్నాడు చూడండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండుటను బట్టి చాలు.
సర్వలోకానికి వెళ్ళిపోతుందంట. ఇక్కడ రోమాలో ఏదైనా ప్రకటించబడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అందుకని రోమ్కి వెళ్ళాలనుకున్నాడు. ఈ రోమపత్రిక రాసినప్పుడు ముందు రోమ్కి వెళ్ళలేదు, కానీ ముందు ప్రకటన రాస్తూ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈయన వచ్చిన కోరిక తీరిపోయింది. మొత్తం 32 సంవత్సరాలు ఈ సుదీర్ఘ పర్యటనలో మొత్తానికి పరిశుద్ధాత్మ దేవుడు స్వార్థ ప్రకటించడం, అద్భుతమైన ప్రకటన జరగడం జరిగింది. అంటే క్రీస్తు శకం 33 నుంచి 62 వరకు, 33వ సంవత్సరం నుంచి 62వ సంవత్సరం వరకు ఈ అపోస్తల కార్యాలు, క్రీస్తు శకం అపోస్తల కార్యాలు మొత్తం 28 అధ్యాయాలు ఉన్న చరిత్ర ఈ సంవత్సరాల్లో మనకు జరిగినట్లుగా మన చరిత్రకారులు మనకు తెలియపరుస్తుంటారు. ఇది మనం క్లుప్తంగా చెప్పాలంటే అపోస్తల కార్యాల వివరణ 1 నుంచి కూడా 28 అధ్యాయాల వరకు మనం చూసిన విషయం. ఈ డౌట్స్ అని ఉంటే ఇందులో చెప్పండి. జస్ట్ ఒక్క నిమిషం ఆపిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. డౌట్స్ ఏమైనా చెప్పండి.